మమ్ములను మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, గడిచిన పగలంతా కూడా మమ్మల్ని కాపాడి సంరక్షించి తండ్రి నడిపించారు, క్షేమంగా నడిపించారు, విజయవంతంగా నడిపించారు. ఈ రాత్రి వేళ తండ్రి నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి, మా రాకపోకలందు మీరు ఎల్లప్పుడూ తోడుగా ఉంటున్నారు నాయన. ఎన్నో విధాలుగా నాయన మీరు ప్రతి విషయంలో మీరు మమ్మల్ని కాపాడారు నాయన. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, దేవుని వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నారు నాయన. మరి దావీదు కీర్తన 27వ కీర్తన 5వ వచనంలో, ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని దావీదు చెప్తున్నటువంటి మాటలను బట్టి నాయన నీకు వేలాది స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. తండ్రి, మాలో ఎవరైనా తండ్రి ఏదైనా ఆపదలో ఉన్నట్లయితే ఆపత్కాలమందు తండ్రి నీవు మమ్మలను నీ పర్ణశాలలో దాచే దేవుడు వింటున్నావు ప్రభా. మాకొక చక్కని నీడని ఇస్తావు ప్రభా. మమ్మల్ని హైడ్ చేస్తావు తండ్రి, దాచిపెడతావు ప్రభా. అది శత్రువులకు మేము కనబడకుండా దాచిపెడతావు ప్రభా. ఒక కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ దాచుకుంటుందో, పైన గద్దలు తిరుగుతూ ఉంటాయి, చుట్టుప్రక్కల పిల్లులు లేకపోతే ఇంకేవైనా క్రూర మృగాలు కాచుకొని ఉంటాయి. కానీ తండ్రి, కోడి తన రెక్కల క్రింద పిల్లలను దాచుకొని ఉంటుంది ప్రభా. ఎంత అద్భుతంగా అది కాపాడుతుందో, అదేవిధంగా ప్రభా మీరు మమ్ములను నీ రెక్కల నీడన దాచుతారు అని 91వ కీర్తనలో కూడా వాగ్దానం ఇవ్వబడింది. మా ప్రభా తండ్రి, మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు అని చెప్పినట్లుగా తండ్రి ప్రభా, ఆపత్కాలమందు నాయన మీరు మమ్ములను నీ పర్ణశాలలో దాచుతారు ప్రభా. తండ్రి, ఏ శత్రువుకు కూడా మేము కనబడము, ఏ భయంకరమైన సాతాను శక్తులకు కూడా మేము కనబడకుండా నాయన మీరు అద్భుతమైనటువంటి రీతిగా మమ్మల్ని దాచిపెట్టే దేవుడు అంటున్నారు తండ్రి. మమ్మల్ని ఎక్స్పోజ్ చేయకుండా, భయంకరమైన విషయాలకు ఎక్స్పోజ్ చేయకుండా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు అన్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మరి మమ్మలను తండ్రి మీ యొక్క అద్భుతమైనటువంటి గుడారము, ఆశ్రయ దుర్గం మీద మమ్మల్ని ఎక్కిస్తారు ప్రభా. ఎవ్వరికి అందకుండా తండ్రి, శత్రువులకు మేము అందకుండా మీరు మమ్మల్ని కాపాడుతారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. మా ప్రభా, మీరు మాకిచ్చే ప్రొటెక్షన్ని బట్టి నీకు వందనాలు, మాకిచ్చే సేఫ్టీని బట్టి నీకు వందనాలు, మాకిచ్చే సెక్యూరిటీని బట్టి నీకు వందనాలు. అవును తండ్రి ప్రభా, మా కుడి ప్రక్కన మీరు నీడగా నిలిచే దేవుడు అంటున్నారు తండ్రి. మా ప్రభా తండ్రి, పగలు ఎండదెబ్బ తగలకుండా, రాత్రి వెనలదెబ్బ తగలకుండా మీరు మమ్మల్ని కాపాడే దేవుడు అంటున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. మేము నీ పైన విశ్వాసం ఉంచితే తండ్రి, నీ పైన మేము నమ్మకం ఉంచితే తండ్రి, నీ యొక్క సహాయం కొరకు మేము అడిగితే మీరు తప్పకుండా సహాయం చేసే దేవుడు అంటున్నారు. మా తండ్రి దేవా, నీవు సహాయకుడు అయినటువంటి దేవుడు నాయన. ఆశ్రయ దుర్గం మీద మమ్మల్ని ఎక్కించే దేవుడు తండ్రి, మమ్మల్ని కాపాడే దేవుడు మా ప్రభా తండ్రి, మమ్మల్ని దాచిపెట్టే దేవుడు ప్రభా. ఆపత్కాలంలో మాకు సహాయకుడు అయినటువంటి దేవుడు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రములు. కొండల తట్టు మా కన్నులు ఎత్తుచున్నాము, మాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్లనే మాకు సహాయం కలుగును అని మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా తండ్రి, మేము కూడా నాయన నీ సన్నిధిలో నీ వైపు చూస్తున్నాం. మా కష్టంలో అన్నిట్లో కూడా నీ వైపు చూస్తున్నాం తండ్రి దేవా. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము మొరపెట్టుకుంటున్నాం మా ప్రభా తండ్రి. పగలంతా మమ్మల్ని ఎంత జాగ్రత్తగా కాపాడినందుకు నాయన నీకు వందనాలు ప్రభా. నైనా మేము మాటలతో, తలంపులతో, క్రియలతో తండ్రి ఎవరినైనా హర్ట్ చేసి ఉన్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉన్నా, ఎవరినైనా అవమానించినా, ఎవరినైనా తండ్రి మేము ఏదైనా తప్పుగా ప్రవర్తించినా దయ ఉంచి మమ్మల్ని క్షమించండి ప్రభా. మేము వాళ్ళని క్షమాపణ అడుగుతాము మా తండ్రి ప్రభా. మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాము ఈ రాత్రి వేళ తండ్రి. ఈ దినం మేము చేసిన ప్రతి పనిని కూడా మేము పరీక్షించుకుంటున్నాము, పరిశీలించుకుంటున్నాము, మా హృదయాలను పరిశోధించుకుంటున్నాం ప్రభా. నీవు కూడా మమ్మల్ని మా హృదయాలను పరిశోధించే దేవుడు కదా మా తండ్రి దేవా. ఈ దినం తండ్రి మేము చేసిన ప్రతి తప్పిదాన్ని కూడా దయ ఉంచి క్షమించండి మా తండ్రి. మేము కూడా ఇతరులు మాడిలా చేసిన అపరాధములను క్షమిస్తున్నాము మా ప్రభా. ఈ రాత్రి తండ్రి మేము ఆ విషయాలను ఆలోచించకుండా, ఆ విషయాలను మా హృదయాలలో ఉంచుకోకుండా ప్రభా, ఎలాంటి కోపం కానీ, పగ కానీ, ప్రతీకారం లేకుండా మేము ప్రార్థించుకొని క్షమాపణ, నీ సన్నిధిలో క్షమాపణ వేడుకుంటున్నాము ప్రభా. రేపు వెళ్ళి వారితో కూడా క్షమాపణ పొందుకొని వారితో సమాధాన పడతాం తండ్రి. దేవానికి వందనాలు తండ్రి.
మా ప్రభా తండ్రి అధికారులతో మాకేదైనా ఉన్నట్లయితే, ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయినా, కొలీగ్స్ మధ్య ఏదైనా ఉన్నట్లయినా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా వారితో సమాధాన పడడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా మా కుటుంబాలలో కూడా ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. మేము కూడా ఒకరి పట్ల ఒకరము ప్రేమ, స్నేహభావము, ఐక్యత కలిగి ఉండడానికి సహాయం చేయండి ప్రభా. మాలో ఉన్నటువంటి బలహీనతలు, మాలో ఉన్నటువంటి మనస్పర్ధలు, ఒకరి పట్ల ఒకరికి ఉన్నటువంటి భేదాభిప్రాయాలు అన్నీ కూడా తొలగించుకోవడానికి సహాయం చేయండి. మేము కూడా ఒకరినొకరు క్షమాపణ అడుక్కునే కృపను దయచేయండి తండ్రి. అనేక జీవితాలలో అనేకమైన సమస్యలు ఉన్నాయి, అనేకమైన బాధలు ఉన్నాయి ప్రభా. ఎవరు పైకి చెప్పరు, కానీ హృదయాలలో ఎంతో వేదన పొందుతూ ఉంటారు ప్రభా. నీ సన్నిధిలో వారంతా కూడా తమ హృదయాన్ని కుమ్మరించుకుంటూ ప్రార్థించుకుంటూ ఉంటారు నాయన. దయ ఉంచండి, సహాయం చేయండి. మాలో ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతి బాధని, వేదనని మీరు చూస్తున్నారు నాయన. మాకున్నటువంటి ఆ వేదన ఎటువంటిదైనా సరే ప్రభా నైనా, మా కుటుంబంలో ఉన్న సమస్య అయినా, ఉద్యోగ జీవితంలో ఉన్న సమస్య అయినా, బయట ఉన్న సమస్య అయినా తండ్రి, స్నేహితుల మధ్య సమస్య అయినా ప్రభా, ఏ సమస్య అయినా తండ్రి మేము నీ సన్నిధిలో మొరపెట్టుకొని కోరుకుంటున్నాము, బ్రతిమాలుతున్నాము, సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. కృప చూపించండి దేవా ప్రభా. మా హృదయాలలో ఎప్పుడు కూడా ప్రశాంతత అనుగ్రహించండి. మేము ఎప్పుడు తండ్రి దుఃఖంతో, దిగులుతో, భయంతో, కృంగుదలతో ఉండకుండా మమ్మల్ని కాపాడండి. ఎంతోమందినైనా అప్పుల సమస్యలతో బాధపడుతూ ప్రభా నిద్రలేమితో ఉంటున్నారు ప్రభా. రాత్రులు నిద్ర పట్టదు, ఎంతో బాధపడుతున్నారు ప్రభానైనా. మరి అప్పులు ఎలా తీరుతాయి, ఏ విధంగా తమ కుటుంబాలను పోషించుకోవాలి, ఇలాంటి ఆలోచనలతో వారు అనేక మంది ఉన్నారు తండ్రి. అలాంటి వారందరినీ బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం ప్రభా. వారికి ఉన్న ఆ సమస్యను తొలగించండి ప్రభా నైనా. మరి వారి యొక్క సమస్య తీర్చివేయండి ప్రభా. మీరు అద్భుతములు చేయదేవడవు తండ్రి. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి నిరుద్యోగంతో, ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు ప్రభా. అలాంటి వారికి చక్కటి మార్గంను చూపించమని ప్రార్థిస్తున్నాము. వివాహ ప్రయత్నంలో సఫలం చేయండి. ఎంతోమంది బాధపడుతున్నారు తండ్రి ప్రభా, కృంగుదలకు గురవుతున్నారు. అలాంటి వారిని తండ్రి మీరు ఆశీర్వదించి వారికి తప్పకుండా మీరు సహాయం చేస్తారు. ఒక విశ్వాసంతోనైనా వారి నిరీక్షణ కలిగి జీవించడానికి సహాయం చేయండి దేవా ప్రభా. మీరు అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మా తండ్రి దేవా. ప్రతి ఒక్కరిని తండ్రి, ఎవరు కూడా ఒంటరిగా ఉండడం మీకు ఇష్టం లేదు. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు నైనా. మీరు అద్భుతాలు చేసే దేవుడు. ప్రతి ఒక్కరికి సాటి అయిన సహాయాన్ని మీరు ఆల్రెడీ స్థిరపరిచి ఉన్నారు. తగిన కాలంలో మీరు బయటపెడతారు నాయన. మరి ప్రతి ఒక్కరు కూడా నిరీక్షణ కలగడానికి సహాయం చేయండి. ఈ దినం తండ్రి ఎవరెవరైతే మరి మంచి వార్తను విన్నారో, ఎవరెవరైతే నైనా మంచి సంబంధం కుదిరిందని సంతోషిస్తున్నారో వాళ్ళని బట్టి మేము కూడా సంతోషిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి. ప్రతి ఒక్కరు కూడా సంతోషకరమైన, అశుభకరమైనటువంటి ఆ పనులను గురించి వాళ్ళు ఆలోచిస్తుండగానైనా వారితో మీరు ఉండండి. వారి పనులన్నింటిని కూడా క్షేమకరంగా, శుభకరంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సంతానం గురించి ఇది మంచి వార్త విన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు ప్రభా. చాలా కాలంగా సంతానం లేదు, కానీ ఈ దినం నాయన వారు ఒక మంచి వార్త విన్నారు, కన్సీవ్ అయినట్లుగా వార్త విన్నారు. నీకు వందనాలు ప్రభా నాయన. ఇంకా ఎవరెవరైతే ఎదురు చూస్తున్నారో వారందరిని బట్టి నిన్ను ప్రార్థిస్తున్నాము. వారిలో నీ పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి ప్రభా. వారిని దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా. మరి ప్రతి కుటుంబాన్ని నీ కుటుంబంగా ఎంచుకొని ప్రతి కుటుంబంలో మీరు సెంటర్గా ఉండినైనా ప్రతి కుటుంబంలోనైనా ఆనందాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినం తండ్రి అనారోగ్యంతో ఆకస్మికంగా అనారోగ్య పాలైనటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. ఆకస్మికంగా ఎవరైనా హార్ట్ అటాక్స్ కానీ ప్రభా, పారాలిటిక్ స్ట్రోక్ కానీ, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చి బాధపడుతున్నట్లయితేనైనా అలాంటి వారికి త్వరగా ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ లభిస్తే వారు తప్పకుండా తేరుకుంటారు నాయన. మీరు కృప చూపించి స్వస్థపరచండి దేవా ప్రభా. మరి హాస్పిటలైజ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. వారికి స్వస్థత అనుగ్రహించండి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి ప్రభా. ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తండి, బయటికి తీసుకురండి ప్రభా. అతడి ఆ కుటుంబ సభ్యులకు కావాల్సిన ఆదరణను అనుగ్రహించండి మా ప్రభానైనా. వారికి ఆర్థిక భారం ఎంతో ఉంటుంది నైనా, వాటన్నిటి నుంచి నైనా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. వారిని చూసుకుంటున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను బట్టి నీకు వందనాలు మా తండ్రి. అదేవిధంగా వాళ్ళని ట్రీట్ చేస్తున్నటువంటి డాక్టర్స్ని బట్టి నీకు వేలాది స్తోత్రములు. వారికి మంచి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మరి సర్జరీ అయ్యి
ప్రభా కోలుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి. వారికి కావాల్సిన శక్తిని బలంని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి మా తండ్రి ఎంతోమంది నేను ఆకస్మిక ప్రమాదాలకు గురైనటువంటి వారు, యాక్సిడెంట్లకు గురైన వారు ఉన్నట్లయితే వారికి నైనా తగిన విధంగా త్వరగానైనా ట్రీట్మెంట్ దొరికి ప్రతి ఒక్కరు కూడా త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఆ సమయంలో సహాయపడిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా నీకు వేలాది వేల స్తోత్రములు. అవును తండ్రి, మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మా జీవితంలో ఎవరు ఏ సహాయం చేస్తున్నారో వారందరిని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ఈ దినమంతా మా జీవితాలలో ఎవరైతే మాకు సహాయం చేశారో, మాట సాయం కానీ, మరి ఏదైనా మరి శారీరకంగా సహాయం కానీ, లేకపోతే ఇంకే సహాయమైనా సరే తండ్రి చేసినటువంటి ప్రతి ఒక్కరిని బట్టినైనా నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. మా ప్రభానైనా నీవే అలాంటి సహాయకులను ఏర్పాటు చేసే దేవుడవు. అవును ప్రభా, మా పాదములకు రాయి తగులకుండా మీరు దూతలను ఏర్పరిచి మమ్మల్ని ఎత్తి పట్టుకునేలాగా చేసినట్లే ప్రభా, మాకు ఎప్పటికప్పుడు ఏ సహాయం అవసరమైనా మీరు కొంతమందిని ఆకస్మికంగా సహాయపడడానికి ఏర్పాటు చేసి ఉంటారు. కాబట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న చిన్నవే సహాయాలు అనిపిస్తాయి కానీ ప్రభా, వాటిని మేము గుర్తించం. కానీ తండ్రి, మీరు ఎంతో అద్భుతంగా ప్రభా, మీరు ఒక దేవదూతలాగా ఒకళ్ళని పంపిస్తారు నాయన. నీకే వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఎంతమంది అయితే శరీర రుగ్మతలతో బాధపడుతున్నారో వారందరికీ స్వస్థత అనుగ్రహించండి. సంపూర్ణమైనటువంటి శాంతిని, నెమ్మదిని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది తండ్రి మరి భయంకరమైన వేదనలతో, మరి కుటుంబంలోనైనా సమస్యలతో ఉన్నారు. కుటుంబాలలో తండ్రి పిల్లలు, లేకపోతే భర్తలు, లేకపోతే ఇంకా ఎవరైనా తండ్రి వ్యసనాలకు గురై నాయన దూరంగా ఉంటూ, కుటుంబానికి దూరంగా ఉంటూ, మానసికంగా దూరంగా ఉంటూ తండ్రి తల్లిదండ్రులతో విభేదిస్తూ, ఇంట్లో వాళ్ళతో విభేదిస్తూ ఎంతో భయంకరమైన జీవితం జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి నాయన వారు ఆ బంధకాల నుంచి విడుదల దయచేయమని, ఏ శ్రమలో విడుదల కలుగును గాక తండ్రి. వారికి సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక ప్రభా. నాయన వారు సంతోషంగా మరి తమ తల్లిదండ్రులతో, కుటుంబ సభ్యులతో గడుపునట్లుగా సహాయం చేయండి తండ్రి. మా ప్రభా తండ్రి, రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించమని ప్రార్థిస్తున్నాం. వారి గురించి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో ఆ బాధనంతటిని కూడా తొలగించండి, వేదనను తొలగించండి ప్రభా. సంతోషం అనుగ్రహించండి, సమాధానం అనుగ్రహించండి తండ్రి. ఈ దినంనైనా మరి తమ బిజినెస్లో ఏదైనా ఇబ్బందులు కలిగి ఉన్నా, లాస్కు గురైనా, మోసపోయినా తండ్రి, అలాంటి వాళ్ళందరినీ కూడా మీరు కనికరించండి. వారికి సహాయం చేసినైనా వారికి ఆ పరిస్థితి నుంచి విడుదల దయచేయండి. వారు కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి. వారు కృంగుదలకు గురి కాకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. మా తండ్రి, మీరు ప్రతి ఒక్కరిని చూస్తున్నారు ప్రభా. నీ వైపునకు చేతులెత్తిన ప్రతి ఒక్కరిని బట్టి మీరు ఎంతగానో వరి అవుతున్నారు ప్రభా, చింతిస్తున్నారు. అందుని బట్టి నీకు వేలాది వేల స్తోత్రములు. మా చింత యావత్తు నీ పైన వేసి మేము సంపూర్ణమైన సమాధానంతో జీవించడానికి సహాయం చేయండి. ఈ రాత్రి వేళ తండ్రి డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను, మరి సైనికులను ప్రభా, ఇంకా మరి వాచ్మెన్లను, గార్డులను తండ్రి, పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి తండ్రి మా ప్రభా, వారికి మీ యొక్క కాపుదల భద్రత అనుగ్రహించండి. అప్రమత్తతో వారు పనిచేయడానికి సహాయం చేయండి. వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఈ రాత్రి వేళ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి. వారికి కూడా అప్రమత్తత అనుగ్రహించండి ప్రభా. వారి ప్రయాణం చేస్తున్న వాహనాలన్నిటిపైన నీ రక్తం నేస్తున్నాంలో మరి రక్తం ప్రోక్షిస్తున్నాను. క్షేమమును, భద్రతను వారికి దయచేయమని, వారు క్షేమకరమైనటువంటి ప్రయాణం చేసి క్షేమకరంగా వారి యొక్క గమ్యస్థానం చేరుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభానైనా మరి మా ఈ రాత్రి వేళ తండ్రి, మాకు రాత్రి వేళ కలుగు భయాలన్నిటి నుంచి తప్పించండి. చీకట్లో సంచరించి తెగులన్నిటి నుంచి తప్పించండి తండ్రి. ఏ అపాయంను, ఏ తెగుళ్ళను మా గుడారంకు రాకుండా మీరు కాపాడుతున్నందుకు నీకు వందనములు. నీ పరిశుద్ధ దూతలను మా ఇంటి చుట్టూ, మా పడకల చుట్టూ పెట్టినందుకు నీకు వందనములు. ఈ రాత్రినైనా మా హృదయాలను, మా తలంపులను, మా శరీరములను నీ చేతికి అప్పగించుకుంటున్నాము. ఎందుకంటే నిద్రించే సమయంలో తండ్రి మేము మా స్వాధీనంలో ఉండం ప్రభా, నీ చేతులకు అందుకే మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాము. రాత్రి వేళ ఎలాంటి
ఇబ్బందులు లేకుండా ఆకస్మిక ప్రమాదం నుంచి, అనారోగ్యం నుంచి మనం తప్పించి రక్షించండి దేవా. మంచి నిద్రను అనుగ్రహించండి. దుష్ట స్వప్నాలు రాకుండా కాపాడండి. దొంగల వల్ల కానీ, ఇంకే విషపురుగు కాట్ల వల్ల కానీ భయం లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. మా ప్రభా, నీ దేవదూతల కంచెను మాకు ఉంచినందుకు నీకు వందనాలు తండ్రి. రాత్రి అంతయు మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయకాలంన మేము సంతోషంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును మా ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.